ఈశ్వరం మీద దాడులు జరిగితే టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో దడబుడుతోంది. ఈరోజు అంత పెద్ద ఎత్తున 1,00,000 కోట్లు కావచ్చు 90,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు 9 నెలలు కూడా ఉపయోగపడకపోతే ఆ ప్రాజెక్టు నాణ్యత మళ్ళీ తిరిగి పునర్మించాలని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన విషయం మీద విజిలెన్స్తో పాటుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని ముందే చెప్పినాం. దాని ప్రకారంగా విచారణ జరుగుతూ ఉంది. దీనికి విచారణకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు ఇతరత్ర ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన తప్పులు అంశాలు ఏమైనా ఉంటే ఆ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్రావు గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. బాగా సచ్చీలున్ని నా అంత నీతివంతులు లేడు గొప్పని అనుకుంటున్న నీవు ఒకవేళ నీకు ఆ ఉద్యోగం పొందిన వాళ్ళతో సంబంధం లేకపోతే మీరే స్వచ్ఛందంగా ఒక పోలీస్ కేసో లేదా చట్టరీత్యా చర్యలు తీసుకోమని పిటిషన్ ఇవ్వండి. అది మీ సచ్చీలతకు మేము కనీసం ప్రయత్నం. ఊరికైనా వాళ్ళతో కౌంటర్ కాదు. ఈ విధంగా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరున్నా దొంగదారిన నిరుద్యోగుల జీవితాలతో పొట్టలు కొట్టి ఎటువంటి పరీక్షలు కానీ ఎటువంటి పద్ధతి లేకుండా దొంగదారి నియామకం పొందిన వాళ్ళందరినీ వెంటనే ఉద్యోగాలు వదిలిపోండి. న్యాయంగా అర్హత ఉండి మీరు కూడా పరీక్ష రాసి ఉద్యోగం పొందితే మాకు అభ్యంతరం. ఆ విధంగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడొద్దని కోరుతూ అందులో బాగా నీతివంతునని చెప్పుకునేటువంటి ఈ జిల్లా 10 సంవత్సరాలు ఒక 5 ఏళ్ళు ఎంపీ 5 ఏళ్ళు ప్రణాళిక బోర్డు చైర్మన్ ఏం చేసినా కూడా ప్రజలకు చెప్పాలి. మీరు ఎక్కడైనా మీ స్థలాల ఆక్రమణకు గురై ఉంటే లేదా ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు గురై ఉంటే వాటన్నిటినీ ప్రభుత్వ అధికారులకు కానీ సమాచారం ఇవ్వండి, విజిలెన్స్కి ఇవ్వండి. తప్పకుండా వాటన్నిటినీ విచారణ జరిపి మీ సొంత స్థలాలు అయితే మీకు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాలు అయితే ప్రభుత్వం తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటుంది. దీని మీద కఠినంగా వివరించబోతున్నాం. భూ ఆక్రమణదారులందరూ కూడా కాంగ్రెస్ పాలనలో భయపడాల్సిందే లేదా ఈ రాష్ట్ర బదిలీ పోవాల్సిందే. ఈ జిల్లాలో గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అక్రమాలు తెలుసు. ఏ విధంగా అక్రమంగా ఉసుక రవాణా చేసుకొని ఏ విధంగా ఖాళీ స్థలాలను కొంత పెట్టి ఒక కార్యాలయంలో ఒక పక్క ఎంఆర్ఓల్ని ఒక పక్క పోలీసు అధికారులను పెట్టి ఏ విధంగా బెదిరించినవి అన్నీ తెలుసు. అటువంటి అన్ని ప్రజలు బాధితులు తప్పకుండా ప్రభుత్వ అధికారులను సంప్రదించి మీ వివరాలు ఇవ్వండి. అందుకు సంబంధించిన విచారణ కాపీ ఒకటి మాకు ఇస్తే మేము కూడా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా మేము చర్యలు